శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. సూర్యాయ నమ. శ్రావణ మాసంలో సూర్యభగవానుడు ఇంద్ర అనే పేరుతో అంగీరస ఋషిని, ఏలపుత్ర సర్పమును, ప్రమ్లోచ అను అప్సరసను, శర్య అను రాక్షసుడిని, శ్రోతాయక్షుడిని, విశ్వావుసు అనే గంధర్వుడిని వెంటబెట్టుకుని సంచరిస్తూ ఉంటాడు. ఈ ఇంద్రసూర్యుడు శ్వేతవర్ణంతో 7,000 కిరణాలతో వెలుగొందుతూ ఉంటాడు. శ్వేతవర్ణం అంటే తెలుపు వర్ణములో 7,000 కిరణాలతో వెలుగొందుతూ ఉంటాడు. ఇంద్రాయ నమః అనే మంత్రంతో ఈ యొక్క శ్రావణ మాసంలో ఆదివారాల్లో అర్ఘ్యం ఇవ్వడంతో పాటుగా గభస్థయే నమః అనే మంత్రంను కూడా పఠించిన అత్యంత శ్రేష్టం. గన్నేరు, మందారం వంటి ఎరుపు రంగు పూలతో పూజించడం మహాశ్రేష్టం. అలాగే పాయసం, పాలపిండి, పూరీలను నైవేద్యంగా సమర్పించాలి. ఉప్పు లేని ఆహారం ఒక పూట భుజించి మరో పూట ఉపవాసం ఉండాలి. శ్రావణ మాసంలో ఇంద్ర సూర్యుడిని అంటే ఈ సూర్యుడిని ఇంద్ర సూర్యుడినిగా పిలుస్తారు ఈ శ్రావణ మాసంలో. కాబట్టి ఈ శ్రావణ మాసంలో ఇంద్ర సూర్యుడిని ఆరాధించడం వల్ల ముఖ్యంగా విద్యార్థులకు అత్యంత శ్రేష్టమైనటువంటిది. విద్యాభివృద్ధి జరగడంతో పాటుగా సకల ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయని శాస్త్రవచనం చెప్పబడుతూ ఉంది. విద్యార్థులు ఈ సూర్యుడిని ఆరాధించడం అత్యంత శ్రేష్టమైనటువంటిది. అలాగే ఈ శ్రావణ మాసంలో అనగా మనకు రేపు సోమవారం నుండి మొదలవుతుంది శ్రావణ మాసం అన్నటువంటిది. కాబట్టి భక్త మహాశయులందరూ కూడా సోమవారం నుండి ఎవరెవరు వారి ఇంటి కానీ నిత్యము సూర్యనారాయణ ఉదయిస్తూ ఉన్నా కనిపిస్తుంటాడు. కాబట్టి వారందరూ కూడా ఈ సూర్యనారాయణ స్వామిని ఇంద్ర సూర్య అనే విధంగా ఈ శ్రావణ మాసం అంతా పూజించట అత్యంత శ్రేష్టము. మరీ ముఖ్యంగా చదువుతున్న పిల్లలకు మరీ అత్యంతమైన శ్రేష్టము. కాబట్టి లోకమంతా సుఖంగా ఉండాలని, మీరందరూ కూడా సుఖంగా శాంతిగా శ్రేయస్సుతో వర్ధిల్లాలని కోరుకుంటూ మీ ఒట్టిపల్లి కృష్ణకుమార శాస్త్రి, పురోహితులు, అర్చకులు, ఆస్ట్రాలజర్ 9849875811 మా యొక్క నంబరు. సర్వే జనా సుఖినో భవంతు.